రైట్, ఓకే. ఆంజనేయ రెడ్డి గారు చెప్పండి. ఒక పక్క దేశం అంతా రామ్ 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 అని మీ మంత్రం చెప్పిస్తూ ఉంటే, ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు మాత్రం జగన్ జగన్ అని జగన్ మీద విషం గిల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎట్లా స్పందిస్తారు? ఇవాళ కానీ రోజువారీ ఇదే కాదు. ఇప్పుడు ఇందాక అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి కూడా తెలంగాణలో ఒక రకంగాను, ఆంధ్రలో ఒక రకంగా ఎట్లా రాశారో మిత్రుడు కొండా రాజీవ్ గాంధీ అంటే పాత రాజీవ్ గాంధీ, మాజీ ప్రధాని అనుకుంటారు, కొండా రాజీవ్ గాంధీ చెప్పారు. మీ వ్యాఖ్య ఏమిటి? కేసర్ గారు, అందరికి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా రోజుల తర్వాత మీతో చర్చలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మీరు సహజంగా కొన్ని సమయాల్లో మా గొంతు నొక్కడానికి ప్రయత్నం చేసినా బై అండ్ లార్జ్ నిష్పక్షపాతంగానే ఉంటారని నేను భావిస్తున్నాను. మీరంటే గౌరవం, చాలా సంతోషం మీతో కూడా. కేసర్ గారు, ఈ రాష్ట్రంలో మీడియా, అది ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ఎవరి అజెండాలు వారికి ఉన్నాయి. అజెండా ప్రకారం రాతలు రాసుకుంటారు, వార్తలు ఇస్తుంటారు, వాటి మీద వ్యాఖ్యానాలు చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు విషయం కప్పుతున్నారు, ఇంకొక ఎవరో ప్రేమ చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా అనేక సందర్భాల్లో మనం చర్చించుకొని ఉన్నాం. సహజంగా కొన్ని పేపర్లు కొంతమంది వత్తాసు పలుకుతున్నాయి, కొన్ని టీవీలు కొంతమంది వత్తాసు పలుకుతున్నారు, కొన్ని టీవీలు కొంతమంది వత్తాసు పలుకుతున్నారు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో వార్తలు కొన్ని సమయాల్లో అబద్ధాలు వండి వారుస్తున్నారనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. చాలా సంవత్సరాల క్రిందట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని జడ్పీ చైర్మన్లు, జడ్పీలు కూడా పార్టీ మారేశారు చంద్రబాబు నాయుడు గారితో. కొన్ని జడ్పీల్లో టీడీపీకి మద్దతు లేకపోయినా, మెజార్టీ రాకపోయినా అక్కడ జడ్పీ చైర్మన్ పోస్టులు కైవసం చేసుకున్నారు. అప్పుడు ఇదే మీరు ప్రస్తావిస్తున్న ఈనాడు ఏమని రాశారంటే, చక్రం దిప్పిన చంద్రబాబు నాయుడు గారు రాశారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి సమయంలో అటువంటి సంఘటన ఒకటో రెండో జరిగితే అనైతికంగా పదవులు పొందిన రాజశేఖర రెడ్డి గారిని కూడా రాశారు. కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఒక రకంగా మాట్లాడుతుంటారు, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు వ్యక్తుల మీద కోపం కాదు. మంచి పాయింట్ చెప్పారు. కానీ ఇప్పుడు కీలకమైన ఇష్యూ రాజీవ్ గాంధీ గారు రేజ్ చేసింది ఏంటంటే, అంబేద్కర్ విగ్రహం తెలంగాణలో పెడితే జగమంతా కనిపించేలా, జనమంతా చూసేలానా, సంతోషించేలా అని రాశారు. ఇక్కడికి వచ్చేసరికి అవమానం, ఆంధ్రప్రదేశ్కి అవమానం అని అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఈనాడు రామోజీరావు గారికి ఎంత కోపం ఉన్నా కూడా, కొన్ని వర్గాల మీద, కొన్ని దళితుల మీద, వాళ్ళ మీద ఎంత కోపం ఉన్నా, లేకపోతే అంబేద్కర్ అంటే అంత ఇష్టం లేకపోయినా, ఏపీకి వచ్చేసరికి జగన్ మీద ఉన్న కోపంతో అంబేద్కర్ గారిని అవమానించాల్సిన అవసరం ఏముంది? ఈనాడు పేపర్ కానీ, రామోజీరావు గారికి కానీ దళితుల మీద ఏదో కోపం ఉంటుంది, కక్ష ఉంటుందని నేను అనుకోవడం లేదు. లేదా సాక్షి పేపర్ కానీ, లేదా ఇంకెవరికైనా కానీ దళితుల మీద కోపం, కక్ష ఉంటుందని నేను అనుకోవడం లేదు. అట్లా ఎవరిని కూడా నేను అట్లా ఆరోపణ చేయడం లేదు. కానీ నేను చెప్పాను కదా, రాజకీయ ఎజెండాలు ఉంటాయి, దాని ప్రకారం వస్తుంటారు. అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించడం ఏదైతే ఉందో చాలా ఎత్తైన విగ్రహము, ప్రపంచంలో ఎత్తైన విగ్రహం అని చెప్పుకుంటున్నాం. మనందరం కూడా స్వాగతించాం, మనందరం కూడా ఆహ్వానించాము. ఇది టీడీపీ హయాంలో ప్రారంభమైంది. ఈ రోజు ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో, అది ఎన్నికలకు ముందు, మరి ఇన్ని సంవత్సరాలు, 4.5 సంవత్సరాలు. సార్, పెద్దలు చిన్న సబ్మిషన్ సార్, మీరు చాలా పెద్దలు, విజ్ఞులు, అన్ని తెలిసిన వారు. ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైందని మీరు ఏదైతే అన్నారో అది పచ్చి అబద్ధం. మీకు ఎవరో మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళ మేనిఫెస్టోలో అంబేద్కర్ స్మృతివనం మేము కడతాము అమరావతి సెంటర్లో అని చెప్పి ఏదో చెప్పి, అమరావతి అదే అంటున్నాను సార్, అమరావతి పల్లెల్లో ఎక్కడో పెడతామని చెప్పి చేసి అది గ్రాఫిక్స్ ఏదో చూపించారు తప్ప గ్రౌండ్ లో కనీసం శంకుస్థాపన కూడా కార్యక్రమం జరగల. దయచేసి వాళ్ళు ప్రారంభించారు, మేము పూర్తి చేసాం అన్నమాట తప్పు. దాని వెనక్కి తీసుకోండి. విజయవాడ సెంటర్ లో వాళ్ళ ఆలోచన చేశారు, పెద్ద ఎత్తున స్మృతివనం కట్టాలని దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చారు. ఒక్క నిమిషం మీరు ఆచరణలోకి తీసుకొచ్చారు, మేమందరం కూడా సంతోషిస్తాం, స్వాగతిస్తున్నాం. ప్రధానమంత్రి గారు కర్నూలులో వచ్చే ఒక పెద్ద ఫోరెన్సిక్ సంబంధించిన ఇన్స్టిట్యూట్, రెవెన్యూ, ఐఆర్ఎస్ అధికారుల యొక్క ట్రైనింగ్ సెంటర్ పెద్ద ఎత్తున అక్కడ ప్రారంభించారు కదా. అక్కడ ఆ సందర్భంగా నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారంటే, ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రారంభమైంది, ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తయింది,
దీనికి సంబంధించి క్రెడిట్ ఇద్దరికి ఇవ్వాలని ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఎక్కడైతే క్రెడిట్, ఎక్కడైతే ఆలోచన వచ్చిందో దాన్ని ప్రస్తావించడంలో తప్పు లేదు. దాన్ని ఏదో కక్షిగా పెట్టుకొని వాళ్ళకి ఏమి సంబంధం లేదు, వాళ్ళకి తెలివే లేదు, వాళ్ళు ఏమి చేయలేదు. ఒక్క నిమిషం సార్. ఆంజనేయ రెడ్డి గారు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఆవిడేమందో నేను కూడా విన్నాను. రైట్ ఫ్రమ్ 2014 ది గవర్నమెంట్స్ ఆర్ సపోర్టింగ్ అని చెప్పారు. ఓకే, అంతవరకు అభ్యంతరం లేదు. కానీ అంబేద్కర్ విగ్రహం వచ్చేసరికి అమరావతిలో ఒక మారుమూల గ్రామంలో పెట్టాలని చంద్రబాబు గారు అనుకున్నమాట వాస్తవం, దాంట్లో అభ్యంతరం లేదు. ఆయన అనుకుంటేనే మీరు కార్యాచరణ మొదలైపోయినట్లు మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఈయన జగన్ గారు వచ్చిన తర్వాత విజయవాడ సెంటర్లో నడిబొడ్డున అందరికీ టూరిజం స్పాట్ లాగా అక్కడ పీడబ్ల్యూ స్వరాజ్ మైదానంలో పెట్టి ఆయన శంకుస్థాపన చేసి ఆయన ఇనాగ్రేట్ చేశాడా లేదా? అది మీరు ఏదో టీవీలో చర్చలో పాల్గొని నేను స్వాగతించాను, చాలా సంతోషం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల మీద చాలా దౌర్జన్యాలు జరిగాయి. డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళ విషయాలు, లేదా దళితులకు ఎవరికో గుండు కొట్టిన విషయాలు, ఇవన్నీ కూడా చర్చలు. మీరు కూడా మరి అన్యాయంగా మాట్లాడతారు. తాగుబోతులకు మద్దతు ఇస్తారా మీరంతా? తాగుబోతులు వెళ్ళి ట్రాఫిక్ కానిస్టేబుల్ మీద ట్రాఫిక్ కానిస్టేబుల్ గొడవ చేస్తే మీరంతా మద్దతు ఇచ్చే దౌర్భాగ్య ఆంజనేయ రెడ్డి గారు ఒక్క మాట సార్, పెద్దలు మీరు ఆ సుధాకర్ విశాఖపట్నం జిల్లా వరలోనే అంత పచ్చి అబద్ధం మాట్లాడితే తప్పు సార్, మీ వయసుగా తగదు సార్. ఆంజనేయ రెడ్డి గారు అదే సుధాకర్ ఆ గొడవ విశాఖపట్నం నగరం నడిబడిన 4th Round పోలీస్ స్టేషన్ పరిధిలో అతను తాగేసి వచ్చి మొత్తం ట్రాఫిక్ ని బ్లాక్ చేసి, అంబులెన్స్ ని బ్లాక్ చేసి, రోడ్ల మీద మనుషులు తిరగలేని పరిస్థితి చేస్తే ఆ పిచ్చోని తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ చేయకపోతే మా ప్రభుత్వం చంపిందా? మీరు ఎలా అంటారు ప్రభుత్వం చంపిందని? సుధాకర్ చావుకు మా ప్రభుత్వం కారణం మీరు ఎలా అంటారు సార్? పెద్దల విజ్ఞులు మీరు అంత దారుణంగా తెలియజేశారు, మీరు ఎందుకు వెనకేసి రావాలి? రైట్, కంప్లీట్ చేయండి. అది తప్పు సార్, అది తప్పు, అది ముమ్మాటికి తప్పు. ఆ సుధాకర్ అనేటువంటి వ్యక్తి అయ్యన్న పాత్ర ప్రయోగించినటువంటి ఒక విష ప్రచారం కరోనా టైంలో అయ్యన్న పాత్ర ఇంటికి ఎలా వెళ్ళాడు, మాస్కుల కోసం ఎలా దుష్ప్రచారం చేశాడు, ప్రభుత్వం ఎలా బురద చల్లాడు అని తెలుసు. సందేశం ఇస్తున్నారు మీరు. మళ్ళా మేము అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారని మాట్లాడుతున్నారు. నేను అడిగేదానికి మీరు అడగండి, నేను సమాధానం చెప్తాను. నాకు సమయం ఇవ్వండి సార్, కాదు ప్రతి దానికి మీకు సమాధానం చెప్తాను. ఎటువంటి సందేశాన్ని పంపిస్తారు? నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి, నేను చెప్పిన తర్వాత మీరు ఖండించండి. ఈ కేసీఆర్ గారు ఈ ఆరోపణలోనే ఈ చర్చలు ఉన్నాయి. అనంతబాబు విషయంలో అక్కడ దళితుడు డ్రైవర్ విషయం ఏమైతే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. మీరు అనవసరమైన విషయాల్లోకి వెళ్తున్నారు. ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఆంజనేయ రెడ్డి గారు మీరు అనవసరమైన విషయాల్లోకి వెళ్తున్నారు. పదిరికుప్పంలో ఎన్టీ రామారావు వచ్చిన కొత్తలోనే తెలుగుదేశంలో 10 మందిని సజీవ దహనం చేశారు. కారంచేడులో 30 మందిని చేశారు. అవన్నీ అట్లా కాదు కదా, ఇప్పుడు సందర్భం కాదు కదా. కాదు ఇష్యూ ఏంటంటే ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఆంజనేయ రెడ్డి గారు ఎందుకు ఉత్తరప్రదేశ్ లో ఏం జరిగింది? ఉత్తరప్రదేశ్ లో మీ గవర్నమెంట్ ఏం జరిగింది? గుజరాత్ లో ఏం జరిగింది? అవన్నీ వదిలేశారు, గాలి వదిలేశారు. ఊరికే ఇక్కడ ఏది పడితే మాట్లాడతారు. మీరు మధ్యలో మాట్లాడితే కాదు మీరు అనవసరమైన విషయాల్లో వెళ్తున్నారు. జరిగిందనేది ఆరోపణలు ఉన్నాయి. అవును, అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారు, ఏదో మారుమూల ప్రాంతాలు పెట్టాలనుకున్నాం, మేము కేంద్రంలో పెట్టాం, విజయవాడలో పెట్టాం, అందరికి కూడా సంతోషమే. ప్రపంచంలో అంబేద్కర్ గారికి ఉన్నన్ని విగ్రహాలు ప్రపంచంలో ఏ నాయకుడికి లేవు. మీరు గ్రామంలోకి వెళితే వాడ వీధి అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయి, మనం చూస్తున్నాం, మనం పూజిస్తున్నాం, మనం గౌరవిస్తున్నాం. ఇందులో ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వం మీద ఉండే ఆరోపణలు చెప్తే మీరు వాటికి వెళ్ళిపోతారు. అప్పుడు ఎట్టు జరిగింది, ఇప్పుడు ఎట్టు జరిగింది, దాన్ని అందరూ కూడా ఖండించారు, దాన్ని అందరూ మాట్లాడారు కదా. ప్రస్తావన కదా అని నేను అంటున్నాను. సార్ మీరు పాదిరిపప్పు అయినా లేదా ఇంకేదో హత్రాస్ అయినా దాని మీద అందరూ చర్చించారు, ఖండించారు. ప్రభుత్వాలు సరైన అట్లాగే ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ జరిగింది కూడా ఖండించండి. అట్లాగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద నేను రాజీవ్ ఏమంటాడు, ప్రభుత్వం హత్య చేసిందని మీరు అంటారా? నేను అట్లయితే ముఖ్యమంత్రి గారికి సంబంధం లేదా ప్రభుత్వం ఏదో చేస్తుంటాను నేను అనలేదు. జరిగిన సంఘటనలు ఈ రోజు ఈ విధంగా జరుగుతున్నాయి.